హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ విత్ శ్రీలత. లాంగ్ వీడియోస్ అడుగుతున్నారని నేను ఈ డ్రెస్ మా పాపకి స్టిచ్ చేస్తున్నాను. లాంగ్ వీడియో షూట్ చేశాను. టాప్ పార్ట్ కోసం లైనింగ్ 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసి నెక్ వచ్చేసి నేను 1.35 తీసుకున్నాను. మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఎట్లయినా కొంచెం వెళ్ళిపోతుంది కాబట్టి షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 1.25 తీసుకున్నాను. 1.35 తీసుకున్నాను. దాన్ని ఒక బాక్స్ షేప్లో డ్రా చేసి మనం ఏ నెక్ డిజైన్ పెట్టాలనుకుంటున్నామో ఇక్కడే పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్. బాగా నేను 2 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్ 2 ఇయర్స్ బేబీ కోసమే. ఆర్మ్ హోల్డ్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. ఒక బాక్స్ షేప్లో డ్రా చేసి ఇవి మా పాప మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాం కాబట్టి తన మెజర్మెంట్స్ చూసి నేను ఇది డ్రా చేస్తున్నాను. 6 తీసుకున్నాను లూజ్. ఇది యాక్చువల్ మెజర్మెంట్. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఒక 1 ఇయర్కి యూజ్ అవ్వాలి అన్న, ఒక 3-4 టైమ్స్ వేయాలి అన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే తీసుకోవచ్చు. కుట్లైనా విప్పుకొని వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పాప లావైనా కూడా యూజ్ అవుతుంది. ఆర్మ్ హోల్ కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. యాక్చువల్గా మూవ్ చేయొద్దు, నేను మూవ్ చేస్తున్నా, చిన్నది కదా అనేసి. మీరు చేసేటప్పుడు మూవ్ చేయకండి, మనమే మూవ్ అవ్వాలి. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నేను ఏమైనా మిస్టేక్ చెప్పుకుంటే సారీ. ఈ లైనింగ్ వచ్చేసి బాటమ్ పార్ట్ కోసము 16 ఇంచెస్ తీసుకున్నాను. 16. మా పాప లెంత్ వచ్చేసి 18 పెడదామని చూసాను. 18. ఇది నేను మా పాప కోసం 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. 1/2 మీటర్ పైకి యూజ్ చేసినా కూడా కింది కోసం మీటర్ అన్నట్టు తీసుకున్నాను. అది 2 ఫోల్డింగ్స్లా చేసి కట్ చేసి ఆ మధ్యలో ఒక స్టిచ్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను. మధ్యలో ఫోల్డ్ చేసి కుట్టాను. తను పొడవైనా కూడా యూజ్ అయ్యేలాగా దీన్ని కూడా మధ్యలోకి స్టిచ్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా కట్ సారీ టైపు 2 మీటర్ బిట్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ టాప్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. సో రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. నేను పైన చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే రౌండ్ మళ్ళీ ఉల్టా తీసినప్పుడు ప్రాపర్గా ఫినిషింగ్ కరెక్ట్ ఉంటుంది. లేదంటే అంత గలీజ్గా వస్తుంది, సరిగ్గా సెట్ అవ్వదు. అలా తీసి ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసి దాని మీద నుండి స్టిచ్ అనేది వేసుకోవాలి మనం. మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్ వేసుకున్నాక లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్కి ఇక్కడ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా కాబట్టి కొంచెం నాకు అంత ఐడియా లేదు ఎలా తీయాలనేది. సో నెక్స్ట్ టైం నుంచి ప్రాపర్గా తీస్తాను. మీరు ఎంతగానో అడుగుతున్న డ్రెస్ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ పక్కా స్టిచ్చింగ్ అనేది చేస్తాను, చేసి వీడియో పోస్ట్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. నేను కట్ చేస్తున్నా చూడండి వీడియోలో. అలాగా నేను ఇప్పుడు స్టిచ్ చేసేది ఫ్రంట్ పార్ట్. ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఫస్ట్ లైనింగ్ 2 పార్ట్స్గా చేసుకోవాలి ఈక్వల్గా. చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఎలా రిటర్న్ తీసాము, ఉల్టా తీసామో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి సైడ్ లైనింగ్ పెట్టి పైనుండి ఒక స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి ఉల్టా తీసుకొని పైనుండి స్టిచ్ చేసుకుంటూ రావాలి.
మన చిన్న పాపనే కాబట్టి తనకి బ్యాక్ ఓపెన్ పెడుతున్నా. ఈ బ్యాక్ పార్ట్కి 2 మధ్యలో కట్ చేసాం కాబట్టి అక్కడ ఉక్సులు కాజాలు అనేది వేయాలి. ఉక్సుల పట్టి కాజా పట్టి వేసాను నేను. వేసాక షోల్డర్ అటాచ్ చేసుకుంటున్నాను. చేసుకున్నాక కింద పార్ట్కి మనం దాన్ని, ఇది లెహంగా టైపు బ్లౌజ్ కాబట్టి మనం ఒక పట్టి వేయాలి కింద కంపల్సరీ తీసి స్టిచ్ చేయాలి. మనం ఒకవేళ ఫ్రాక్ అయితే అవసరం లేదు, ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటున్నామంటే దానికి అటాచ్ చేసేసుకుంటే అయిపోతుంది బాటమ్ పార్ట్. 1.5 ఇంచ్ లైనింగ్ పీస్ తీసుకొని సీదా సైడ్ పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఉల్టా తీసి వెనకాలకి లోపలికి స్టిచ్ చేసుకోవాలి. ఇలానే ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే బాగుంటుంది. నేను హ్యాండ్స్ చిన్న కుచ్చుల టైపు పెడుతున్నాను ఫ్రిల్స్. సో అందుకోసం ఎంత విత్ 2 ఇంచెస్, లెంత్ 38 ఇంచెస్ అలా పెట్టాను. పెట్టి ఫస్ట్ ఒక 1 ఇంచ్ మనం ఎట్లయినా ఎక్స్ట్రానే పెట్టుకున్నాం బట్ కొంచెం కుట్టుకోవాలి. దానికి అటాచ్ చేసుకొని చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా చేయాలి. నేను ఇప్పుడు కుచ్చులకు తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఇంచెస్ తీసుకొని దాన్ని 2 ఇంచెస్లా ఫోల్డ్ చేసి కుట్టి రిటర్న్ ఉల్టా తీసుకొని దాన్ని కుచ్చుల్లా పెడుతున్నాను నేను. అలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. ఈ వీడియోకి వచ్చే రీచ్ బట్టి నేను గివ్ అవే అనేది ఇద్దాం అనుకుంటున్నాను మీకోసం. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. నా వీడియోస్ని లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పైన వీడియోలో పెట్టినట్టు ఫ్రిల్స్ అనేవి చిన్నగా పెట్టుకోవాలి హ్యాండ్ చుట్టూ. ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఆఫ్టర్ రెండిటికి పెట్టినాక దాన్ని ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ ఫస్ట్ మనం ఒకటి రెండిటికి కలిపి ఒక స్టిచ్ అనేది వేయాలి. అలా స్టిచ్ చేశాక మనం ఎంత మెజర్మెంట్ ఉందో అంత స్టిచ్ చేసుకోవాలి. అయినా మీకు కొంచెం లూజ్ ఉంది అని అంటే కింద ఒక బ్లౌజ్కి ఎలా పెడతాం మనం కింద టక్స్, అలా దీనికి కూడా పెట్టుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సైడ్లో. నేను బాటమ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి కట్ చేసాం కాబట్టి 2 × 2 4 అవుతుంది. చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. 1 ఇంచ్ లెంత్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. అలాగే లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మా పాప మెజర్మెంట్ తగ్గట్టు నేను లెహంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే స్టిచ్ చేశాను, నాడ టైప్ పెడదామనేసి. లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ పైన పార్ట్ కోసం మనం ఇప్పుడు నాడ పెట్టాలంటే పైన నాడ పెట్టడానికి కుట్టాలి కాబట్టి దానికి 4 ఇంచ్ లెంత్ తోటి తీసుకున్నాను. తనది ఎంతైతే నడుము కింద ఫ్రిల్స్ లెంత్ ఉందో అంతకు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఫోల్డింగ్ పెట్టి కుట్టాలి కాబట్టి. విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, లెంత్ వచ్చేసి నడుము కుచ్చుల దానికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఫస్ట్ లోపల వెనుక సైడ్ నుంచి కుట్టుకున్న తర్వాత ముందుకు తీసుకొచ్చుకొని కుట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. మనం కుట్టు కవర్ చేస్తూ కింది వాటికి ఫ్రిల్స్ కుట్టు కవర్ చేస్తూ ఇది స్టిచ్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది. తర్వాత లెహంగా అటాచ్ చేసేసుకొని దానికి ఒక నాడ అటాచ్ చేసుకుంటే ఫినిష్. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను, సో ఏమన్నా తడబడి ఏమన్నా క్లియర్గా చెప్పకపోతే ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం